హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360. అయితే నేను ఇలా ఆఫీస్కి వచ్చిన తర్వాత నేను బయటికి వెళ్తున్న విషయంలో అంతరించిపోతున్న కులాలకు సంబంధించిన ఒక పెద్ద ఆయన కనిపించాడు. ఆయన్ని అడిగి తెలుసుకున్నాను అసలు ఏంటి వాళ్ళ కుల వృత్తికి సంబంధించిన విషయాలు ఏంది అనే విషయాలన్నీ తెలుసుకుంటే తను కొంత బాధను వ్యక్తం చేశాడు. అసలు ఏంటి ఆ బాధ మీకు కూడా తెలియాలి అనే విషయాలు, వాళ్ళ కులాల గురించి, అంతరించిపోతున్న కులాల గురించి మీకు తెలియాలనే ప్రయత్నంలో ఈ వీడియో అయితే చేస్తూ ఉన్నాము. అసలు ఏంటి ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. పెద్దయినా నీ పేరేం పేరు, మీ కులము ఏంటి? నా పేరు రుద్రాక్షి బాలరాజు. మేము మా కులం వచ్చేసి బేడ బుడగ సంఘాలు. మేము పగటి వేషాలు వేసుకొని ఇట్లా వీధి చేపలలో పోటీ అట్లా తిరుగుకోరాడి జీవనం చేసేవాళ్ళము. సొంతం వచ్చేసి మాది అక్కడ మంత్రాలయం సైడు. ఇక్కడ ఉప్పల్లో వచ్చి ఇప్పుడు 20 సంవత్సరాలు గుడిసెండ్లు వేసుకున్నాము. ముషికాల ఒడ్డుకి గుడిసెండ్లు వేసుకొని ఇట్లా కూడా మాకు ఇండ్లు రాలేదు, ఏం రాలేదు. అట్లే జీవన ఆధారం మీద పిల్లలందరూ గవర్నమెంట్ స్కూల్కి వేస్తున్నాము. ఇంకా కొంతమందిని ప్రైవేట్ స్కూల్కి వేస్తున్నారు, కొంతమంది గవర్నమెంట్ స్కూల్కి వేస్తున్నారు. కానీ గవర్నమెంట్ నుంచి మాకు ఎటువంటి మాకు సహకారం మాకు అందలేదు, ఏం అందలేదు. కానీ మా ఈ జీవనాధారం మేము చేయాలా, చేసి పిల్లల్ని కడుపు నింపుకోవాలా, పిల్లల్ని చదివించుకోవాలా. ఇలాగ మా జీవన ప్రయాణము. ఈ ఉగాది పండుగ సందర్భం నుంచి శ్రీరామనవమి వరకు ఇలాగ మా పగటి దారుణ వేషాలు ధరించుకొని ఇలాగ వెళ్ళిపోతాం. ఇంకోటి అంటే మీ ఏదైతే కుల వృత్తి ఏదైతే ఉందో కనుమరుగైపోతా ఉంది. గవర్నమెంట్ కూడా ఏం పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మీలాగా ఎవరైతే వేషాలు ఇట్లా ఉంటాయో అవి వేసుకోవడానికి కూడా సిగ్గుపడుతున్న సమాజం తయారవుతా ఉంది. వీళ్ళకి ఏం చెప్తారు అసలు? అంటే ఈ వేషాల గురించి వాళ్ళకి తెలీదు. ఇప్పుడు ఈ వేషాలు చూస్తే కొంతమంది వెక్కిరిస్తారు. అది మా ఇక్కడ విలేజ్లలో అయితే మమ్మల్ని గౌరవిస్తారు. ఇక్కడ కూడా సిటీలో కూడా ఉండరు. కొంతమంది గౌరవించే ఉండరు, కొంతమంది ఎక్కిరించే వాళ్ళు కూడా ఉండరు. ఎట్లంటే అది మా వృత్తి అనేది వాళ్ళ తాతగారులకు వాళ్ళకి నాన్నగారు తెలుసు. ఇప్పుడు కాలం జనరేషన్ వాళ్ళకి తెలీదు. ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి తెలీదు. ఏంది ఇది వేషం వేసుకుని తెచ్చినాడు, ఇదేమిది, ఏది పని చేస్తుంది బాగున్నాడు కదా, చేస్తాం పని మేము. ఏమంటే ఇది ఒక నెల పాటు చేస్తాం. ఇట్లా మా కుల ఆదరణ బట్టి, మా కుల వృత్తి కాబట్టి చేయాలా, చేయకపోతే నడవదు మాది. ఇట్లా రోజు అంటే ఇలానే వేషం వేసుకొని డైలీ ఇలానే ఉండడము, అంటే మీ ఫేస్ మీరే అంటే ఇలా ఉంచుకోవడము, ఇలా చూస్తూ ఉన్నారు ఇవన్నీ. రోజు అంటే కాదండి, రోజు కాదు. ఇప్పుడు ఈ ఉగాది పండుగ నుంచి శ్రీరామనవమి వరకు తిరుగుతాం. శ్రీరామనవమి నుంచి బట్టి ఒక 2 నెలలు శ్రీరామనవమి నుంచి ఇంకా లాస్ట్ అది అయిపోగొట్టుకొని వ్యాపారము, కూలి పనికో, ఆ పనికి ఈ పనికో చూడు సిమెంట్ కలిపి పండ్లు వేసి కాయలు కాసిపోయినాం మొత్తం. ఆ పని చేస్తాము. ఎందుకంటే ఇది కుల ఆదరణ, ఇది పోకూడదు. ఇది మా వృత్తిది, మా తాతల నాటి నుంచి వచ్చింది, మా నాయనగారుల కాడి నుంచి వచ్చింది. ఇది పాటిస్తున్నాం. ఒకప్పుడు అంటే మీరు కథలు చెప్తే కానీ విలేజ్లలో ఒక నాట్య మండలి ఏర్పాటు చేసుకొని మీరు కథలు చెప్పేవారు. ఇప్పుడు సినిమాలు వచ్చిన తర్వాత ఆ ప్రభావం మీ పైన పడిందా? అంటే మీ బతుకు తెరువు మీద ఆ ప్రభావం పడుతుందా అంటే ఏం చెప్తారు? అట్లనేది ఏం లేదు. అప్పట్లో కూడా సినిమాలు ఉండే పౌరాణిక నాటకాలు కూడా ఉన్నా కూడా మాకు అప్పుడుకున్న విలువ ఇప్పుడేం లేదు. సినిమాలు అంటే వాళ్ళది మామూలే. ఈ కళ అంటే పగటి వేషాలంటే ఎక్కడ కర్ణాటక బట్టి, ఒక ఆంధ్రం బట్టి, ఒక తెలంగాణ బట్టి కళాకారులు అంటే పగటి బావుతులు అంటే ఎక్కడికైనా తెలుసు. కానీ తెలిసి ఉండి కూడా తెలియలేకున్నట్టు ఇదేంది ఇట్లా అని చెప్పి ఎక్కిరిచేటట్టు మాట్లాడతారు. గవర్నమెంట్ నుంచి మాకు ఏ సహకారం లేదు, ఒక ఇండ్లు రాలేదు మాకు. ఏమరా గుడిసెండ్లు వేసుకొని ఉప్పల్లో జీవనం చేస్తున్నాం. ఏం చెప్తారు గవర్నమెంట్కి? మీకు ఎటువంటి ఆధారం కల్పించమని కోరుతారు? గవర్నమెంట్ నుంచి మాకు ఎటువంటి మాకు ఆశ అనేది లేదు. మాకు ఇండ్లు లేవు. గవర్నమెంట్ నుంచి అంటే మాకు ఇండ్లు లేవు. ఆ ఇండ్లు ఒకటి వస్తే అదే మాకు గొప్ప గౌరవం. మాకేం పొట్టేదొద్దు, పోసేదొద్దు. వాడు మీ కళని మాకందరికి తెలిసే విధంగా మీరు ఒక పాట కానీ లేకుంటే మీ కళ పాడతానండి.
శ్రీరామ పరందామ జయ రామ పరందామ జయ రామ రామ రణరంగ భీమ సాకేత సర్వ ఓమ సూర్య నారాయణ సోమ శుకునాది రామ శుభనామ కారుణ్య రామ దశ కంఠది రామ రామ సుఖనిధామ సాకేత సర్వభౌమ శ్రీరామ పరందామ జయ రామ పరందామ శ్రీరామ శుభనామం శ్రీరామ శుభనామం సర్వ సంకటಗಳ దూరమైన హరినామచంద్రకి ఈ ద్రోపాయుగములో చిరంజీవైన జయ శ్రీరామచంద్ర మా ప్రభో రామా రామా ఏమో గవర్నమెంట్ నుంచి అంటే మాకేమో సహకారం వద్దు. మా పిల్లలు ఇంత బడికి వేసినాము, స్కూల్కి వేసినాము, అదంతా వాళ్ళు వ్యవస్థ చేసుకొని మాకు ఇంత ఇండ్లు అదొక్కటే సహకారం ఇస్తే ఎంతో మాకు చాలా కోరుకుంటాం. మీరు సినిమాలకి ఏమన్నా ఆపర్చునిటీ కోసం ఏమన్నా చూస్తా ఉన్నా అంటే ప్రయత్నాలు ఏమన్నా చేశారా? ప్రయత్నాలు అంటే ఏం లేదు, ఇట్లా వీధి తిరిగేటప్పుడు ఎవరన్నా డైరెక్టర్లు కానీ అసిస్టెంట్ డైరెక్టర్లు కానీ ఎవరైనా ప్రొడ్యూసర్లు కానీ వాళ్ళు పట్టుకుని నంబర్ తీసుకొని అప్పుడప్పుడు సైడ్ యాక్టర్గా ఇక్కడ పవన్ కళ్యాణ్ సినిమా ఫస్ట్ గబ్బర్ సింగ్ వచ్చాయి కదా, దాంట్లో అవకాశం చేసినాము. దాంట్లో అవకాశం ఇచ్చారు మాకు. దాంట్లో ఆంజనేయులు వేషం వేసుకొని ఆంజనేయులు రాముడు లక్ష్మణుడు వేషం వేసుకొని దాంట్లో కూడా పాల్గొన్నాము. దాంట్లో మాకు అవకాశం వచ్చింది. సార్ కూడా పాపం మమ్మల్ని చూసినాడు. దాంట్లో కూడా మేము ఉండము. రవితేజ సినిమాలో ఉండము. ఎన్నో ఒక అల్లర్జున్ సినిమాలల్లో మళ్ళీ ఎన్నో సినిమాలలో ఉన్నాం. హీరోల పేర్లు తెలియదు కానీ చిరంజీవి సినిమాల్లో కూడా ఉన్నాం. మేము ఇట్లా సైడ్ యాక్టర్ వేసుకొని ఈ ఆచార్య సినిమాలో కూడా ఉన్నాం. హరిదాస్ వేషాలు వేసుకొని కూడా ఉన్నాం. ఓకే, ఏం చెప్తారు అంటే సినిమా డైరెక్టర్లకి ఏమన్నా అవకాశం ఏమైనా కోరుకుంటారా? అదో వాళ్ళకి తెలియాలి సార్. వాళ్ళు మమ్మల్ని కల్పించుకుంటే ఏదో మా పుణ్యమని మేము బాగుపడతాం అంతే. చూసారు కదండి, అంటే కనుమరుగైపోతున్న గుడిబుక్కల సంబంధించిన వాళ్ళకి వాళ్ళ కాడ పురాణాలు ఒకప్పుడు బాగా చెప్తుండే, విలేజ్లలో చాలా ఘనంగా ఉంటుండేను. కానీ ఇప్పుడు సిటీ కల్చర్ అంతా పెరిగిపోవడం వల్ల వీళ్ళకి కొంత అంటే వీళ్ళని చూసి కూడా అరే ఏంటి ఇట్లా పగటి వేషగాళ్ళ అనే అవమానించడం అయితే జరుగుతూ ఉంది. అలా కాకుండా వాళ్ళకు కూడా రెస్పెక్ట్ చేయండి. వాళ్ళకు కూడా ఒక మనసు ఉంటుంది, వాళ్ళని కూడా కాపాడుకోవాలి. ఎందుకంటే ప్రతి మన భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతి దాంట్లో ఒక అర్థం ఉంటుంది. వాటిని కాపాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కెమెరామెన్ రాకేష్తో మీ అనిల్,